ఈ దినం దేవుని వాక్కు యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. ఎందరైతే యేసు రక్షకుడు అని అంగీకరిస్తారో, నోటితో ఒప్పుకొని హృదయములో ఆయనను చేర్చుకుంటారో, ఆయన మీద ఆధారపడతారో, విశ్వాసముతో జీవిస్తారో, వారందరికీ ఆయన నిత్య జీవమును కలుగజేయువాడుగా ఉంటున్నాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృపగలిగిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక శ్రేష్టమైన దినములోనికి మమ్మల్ని ప్రవేశింప చేసినందుకు స్తుతిస్తున్నాం. ఈ దినమును ఆశీర్వాదకరంగా ఉంచినందుకు స్తోత్రాలు. నీ చిత్తమును జరిగించండి. నీ నామము మహిమపరచబడు రీతిగా ఈ లోకంలో నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించండి. ఏవైతే సిద్ధపరిచి ఉంచావో వాటన్నిటిని బట్టి స్తుతిస్తున్నాము. నీ దీవెన ఆశీర్వాదాలను బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి పొంది నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.